నమస్తే అండి. నేను మీ సౌజన్య వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు గోబీ 65 రెసిపీని రెస్టారెంట్ టేస్ట్‌తో ఎలా చేయాలో చూసేద్దాం. చేయడం చాలా చాలా ఈజీ. ఇంకా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కడాయిలో 1/2 లీటర్ నీళ్ళని తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించండి. ఈ స్టేజ్లో కట్ చేసిన కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని వేసి ఒక 3 నిమిషాలు ఉడికించండి. ఇవి పూర్తిగా ఉడకక్కర్లేదు, మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు బాగా వేగిపోతాయి. తరువాత వీటిని పక్కకు తీసి చల్లార్చండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 2 స్పూన్ల సెజ్వాన్ సాస్, 1 స్పూన్ టమాటో కెచప్ వేసి కలపండి. మీరు ఇక్కడ కావాలంటే సెజ్వాన్ సాస్కి బదులుగా రెడ్ చిల్లీ సాస్ తీసుకోండి. తరువాత సన్నగా తరిగిన కరివేపాకు వేసి 1 కప్పు నీళ్ళని పోయండి. తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేయండి. నేను బియ్యం పిండి తీసుకున్నాను, మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ కావాలంటే ఈ ప్లేస్లో 1 కప్పు మైదా తీసుకోండి. నేను ఫుడ్ కలర్ కూడా వేయలేదు, మీరు కావాలి అంటే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలపండి. తరువాత ఇందులో 1.5 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, చిటికెడు బేకింగ్ సోడా వేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. నేను బియ్యం పిండి వేశాను కాబట్టి 10 నిమిషాలు పక్కన ఉంచాను, మైదా వాడితే కనుక వెంటనే వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని తీసుకొని కొద్దిగా బియ్యం పిండితో ఇలా సీజనింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్ తేమ అంతా పోయి పిండికి అతుక్కోకుండా అచ్చం రెస్టారెంట్లలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసి బాగా కలపండి. తర్వాత వీటిని బాగా వేడెక్కిన నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి బాగా వేగి కలర్ మారాక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మొత్తం ఫ్లోరెట్స్ని వేయించుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకొని వేయించండి. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించండి. ఇవి వేగాక మనం వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసి బాగా టాస్ చేయండి. అంతే, టేస్టీ టేస్టీ గోబీ 65 రెడీ. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.